హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని 2వ సంధి కరుణా సంధిలో 12వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ದೇವರಿಂದ ಅನುಗ್ರಹಿಸಲ್ಪಟ್ಟ ಭಕ್ತರ ದೃಷ್ಟಾಂತದೊಂದಿಗೆ ಪರಮಾತ್ಮನ ಕಾರುಣ್ಯವನ್ನು ತಿಳಿಸುತ್ತಿದ್ದಾರೆ. భగవంతుడు ఎవరెవరిని భక్తుల్ని అనుగ్రహిస్తాడు, ఏ విధంగా అనుగ్రహిస్తాడో తెలియచెప్తూ భగవంతుని అనుగ్రహాన్ని పొందినటువంటి ఒక 4 భక్తుల యొక్క దృష్టాంతంతో ఇక్కడ వివరిస్తున్నారు భగవంతుని యొక్క కారుణ్యాన్ని. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಇಟ್ಟಿ ಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತ್ಯಗ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿಯವಲಿಗ ಖಿಳಾರ್ಥ. ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನೆದೆ ಚೈದ್ಯನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳೆನಿಸಿದನೆ ಕರುಣಾಳು. ಇಟ್ಟಿ ಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೇ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿಯವಲಿಗೆ ಅಖಿಲಾರ್ಥ. ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನದೆ ಚೈದ್ಯನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂ ಬಿಟ್ಟ ಬಾಣದಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳೆನಿಸಿದನೆ ಕರುಣಾಳು. ಅವಲಿ అంటే ಅವಲಕ್ಕಿ, ಅಟುಕುಲು. ಚೈದ್ಯ చేది దేశದ రాజు శిశుపాల. పొట్టే ಹೊಟ್ಟೆ, ఉదరం. ఇట్టి కళ్ళను భకుతియిందలి కొట్ట భకుతగి మెచ్చి. ఇట్టి కళ్ళ అంటే ఇటుక. ఇటుకని భక్తితో ఇచ్చేట ఒక భక్తుడు. ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు, 14 ಲೋಕದ ಒಡೆಯನಾದ ಹರಿಗೆ ಪುಂಡಲೀಕ ಭಕ್ತಿಯಿಂದ ಇಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟರೆ ಅಲ್ಲಿಯೇ ನಿಂತ. భక్త పుండరీకుడు తన యొక్క తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. ఒడిలో తలపెట్టుకుని తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. అలాంటి సమయంలో భక్త పుండరీకుని యొక్క భక్తికి మెచ్చి పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు, వచ్చాడు. అప్పుడు పుండరీకుడు, నా మాతాపితృలు నిద్రపోతున్నారు స్వామి, వాళ్ళు లేచేదాకా నేను రావటానికి లేదు, నువ్వు అక్కడే నుంచో అంటూ ఒక ఇటుకి రాయిని అక్కడికి విసిరేస్తే దాన్నే ఆసనంగా చేసుకొని అక్కడే నిలిచిపోయాడు పాండురంగడు. అటువంటి భక్తికి మెచ్చి తనంతానే ఇచ్చుకున్నాడు, తనంతానే ఇచ్చేశాడు. ఇట్టి కళ్ళను భకుతియిందలి కొట్ట భకుతగే మెచ్చి తన్ననే కొట్ట, తనన్నే ఇచ్చాడు అంటే అట్లా అనుగ్రహించాడు పుండరీకుణ్ణి. బడబ్రాహ్మణన ఒప్పిడి అవలిగే అఖిలార్థ. కొట్ట అని అర్థం చేసుకోవాలి, అఖిలార్థ కొట్ట. బడబ్రాహ్మణుడు అంటే ఎవరు? సుధాముడు. కుచేలుడు అనబడేటువంటి ఆ సుధాముడు ఒక్క పిడికెడు అవలక్కి, పిడికెడు అటుకుల్ని భక్తితో ఇచ్చేస్తే ఆ భక్తికి మెచ్చి సకల సంపదల్ని అడగకుండానే ఇచ్చేశాడు. అవను బేడదే ఇద్దరు సకల సంపత్తನ್ನು కొట్ట ఆ సుధాముని యొక్క భక్తికి. ఎందుకంటే సుధాముని దగ్గర ఎంతో సంపదలు ఉంటే ఒక్క పిడికెడు అవలక్కి తెచ్చి ఇవ్వల, సమస్తము పిడికెడు అవలక్కియే. తన యొక్క సమస్తాన్ని సమర్పణ చేశాడు. ఆ భక్తికి మెచ్చి అడగకపోయినా సరే సకల సంపదలు ఇచ్చేశాడు. ఇక శిశుపాలుడు ఏం చేశాడు? కెట్ట మాతుగಳೆనದೆ చైద్యన ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ. కెట్ట మాతుగడు నానా రకాలుగా దుర్భాషలాడాడు. నిండు సభలో, రాజసూయ యాగం చేస్తున్నటువంటి ఆ సభలో అగ్రపూజ చేయటానికి కృష్ణుణ్ణి కూర్చోబెడితే ధర్మరాజాదులు అక్కడ ఈ శిశుపాలుడు వచ్చి జారా చోరా అంటూ అనేక రకాలుగా నిందన చేశాడు. అలా నిందన చేసినా కూడా ఏం చేశాడు? తన యొక్క హొట్టెయల్లి ఇట్ట అంటే తన ఉదరంలో చోటిచ్చాడు. ఎవరికి? శిశుపాలుడిలో 2 ఉన్నారు. జీవద్వయావేశంతో ఉన్నటువంటి వాడు శిశుపాలుడు. శిశుపాలుని లోపల తన భక్తుడైనటువంటి సాత్వికుడైనటువంటి
వైకుంఠ ద్వారపాలకుల్లో ఒకడైన జయుడున్నాడు. ఆ జయ అనే ద్వారపాలకుడు, ఈ శిశుపాలుడు అనేటువంటి దైత్యుడు ఇద్దరూ కలిసి ఉన్నారు ఒకే దేహంలో. అలాంటి తన భక్తుడైనటువంటి జయుడికి మోక్షాన్ని ఇస్తూ తన యొక్క పొట్టలో పెట్టుకున్నాడు. శిశుపాలుడు అనే దైత్యుడికి అంధంతమస్సు. ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి లోపలున్నటువంటి భక్తుడికి జీవద్వయావేశంలో ఒక దైత్యుడితో కలిసి ఉండటం మూలాన జరిగింది తప్పు. అందుకనే తన భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా అసురావేశంతో తెలియక ఏదైనా గనక తప్పు చేసినా క్షమిస్తాట. అటువంటి కరుణాళు పరమాత్మ. అది చెప్పడానికే ఇక్కడ ఈ ఉదాహరణ ఇస్తున్నారు. ఇక భీష్మాచార్యుల వారు బాణదలిట్ట భీష్మనావగుణగళెనిసిదనే కరుణాళు. బాణాలని వదిలాడు కురుక్షేత్ర సంగ్రామంలో. భీష్మాచార్యుల వారు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. 10 రోజులు యుద్ధం చేసినప్పుడు అర్జునుడికి రథసారథ్యం చేస్తున్నటువంటి కృష్ణుడి మీద అనేకసార్లు బాణప్రయోగం చేశాడు. తన భక్తుడే భీష్మాచార్యుడు. కానీ యుద్ధభూమిలో తన మీద బాణాల్ని ప్రయోగం చేసినా కూడా ఏమీ ఆ తప్పులన్నీ క్షమించి భీష్మాచార్యుల వారి అంత్యకాలంలో తాను పక్కనే కూర్చొని ఆయన చేత విష్ణు సహస్రనామము మొదలైనటువంటివన్నీ స్తుతులన్నీ చేయించాడు. అటువంటి కరుణ చూపించాడు పరమాత్మ. తన భక్తుల మీద ఎటువంటి కరుణ చూపిస్తాడు అనేందుకు 4 భక్తుల్ని మాత్రం దృష్టాంతంగా ఇస్తూ ఇట్లా అనేక మంది భక్తుల మీద, తన యొక్క భక్తుల మీద కరుణనే చూపిస్తాడు అంటూ, ఇట్టి కళ్ళను భకుతి ఇందలి కొట్ట భకుతికి మెచ్చి తన్ననే కొట్ట అంటే పుండరీకుడు అనే భక్తుడు, బడబ్రాహ్మణన ఒప్పిడి అవలిగే అఖిలార్థ కొట్ట అనేది సుధాముడు, కుచేలుడు, ಕೆಟ್ಟಮಾತುಗಳ ಎನದೇ ಚೈದ್ಯನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ అంటే శిశుపాలుడు, శిశుపాలుని లోపలున్నటువంటి జయ అనే ద్వారపాలకుడు, బాణదలిట్ట భీష్మణ అవగుణగళెనిసిదనే తప్పులు ఎన్నాడా లేదు. ఇది భీష్ముడు. 4 యొక్క దృష్టాంతంతో భగవంతుని కారుణ్యాన్ని ఇక్కడ చక్కగా వివరించారు. ವಿಶೇಷಾಂಶಾಲು ಪುಂಡಲೀಕ ತೊಡೆಯಲ್ಲಿ ವೃದ್ಧರಾದ ಮಾತಾಪಿತೃಗಳನ್ನು ಮಲಗಿಸಿಕೊಂಡಿದ್ದ. ಆಗ ಪಾಂಡುರಂಗ ಬಂದ. ಪುಂಡಲೀಕ ಎದ್ದು ನಿಂತರೆ ಮಾತಾಪಿತೃಗಳ ನಿದ್ರಾಭಂಗವಾಗುತ್ತಿತ್ತು. ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟರೆ ಆ ಪುಂಡಲೀಕನ ಮಾತಾಪಿತೃಭಕ್ತಿಗೆ ಮೆಚ್ಚಿ ಅದರ ಮೇಲೆ ನಿಂತ. ఇది పుండరీక వృత్తాంతం. తన యొక్క తల్లిదండ్రుల్ని తొడ మీద నిద్రపోయేటట్టుగా పడుకోబెట్టుకున్నటువంటి ఆ పుండరీకుడు కదిలితే స్వామి వచ్చాడు కదా అని లేచితే తల్లిదండ్రులకి నిద్రాభంగం అవుతుంది కదా. ఆ పుండరీకుడు ఏం చేశాడు? తల్లిదండ్రులలోనే భగవంతుని పూజ అంటూ భగవంతుణ్ణి సేవ చేస్తున్నాను అంటూ మాతాపితృడు సేవ చేశాడు. అందుకని తల్లిదండ్రులలో ఉండి పరమాత్మ సేవని స్వీకరించాడనమాట. అందుకని ఆ భక్తికి మెచ్చి అక్కడే నుంచున్నాడు స్వామి ఆ ఇటుక మీదని. ఇక ಸುಧಾಮುಡು ತನ್ನಲ್ಲಿ ಏನೂ ಇಲ್ಲದಿದ್ದಾಗ ಮಡದಿ ಮಾತಿನಂತೆ ಒಂದು ಹಿಡಿಯ ಅವಲಕ್ಕಿಯನ್ನು ಕೃಷ್ಣನಿಗೆ ನೀಡಿದ. ಅದಕ್ಕೆ ಪರಮಾತ್ಮ ತನ್ನನ್ನೇ ಕೊಟ್ಟ. ಅರ್ಥಾತ್ ಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಮಾಡಿ ಸಕಲವನ್ನು ನೀಡಿದ್ದಕ್ಕಾಗಿ సంపత్తನ್ನು నీడిద. సుధాముడు తన దగ్గర ఏమీ లేదు. కృష్ణుణ్ణి చూడటానికి వెళ్ళాలి అంటే భార్య ఎక్కడికో వెళ్ళి అడిగి ఒక పీడికెడు అవలక్కి తీసుకొచ్చి అటుకులు తీసుకొచ్చి ఇచ్చింది. ఏ సంపద లేకుండా ఆ ఒక్క పిడికెడు అవలక్కి మాత్రమే సంపద. అంటే తన దగ్గర ఉన్నదంతా సర్వస్వం అంతా ఇచ్చేశాడు అంతే. అట్లాంటి భక్తి, ఆ భక్తికి మెచ్చి అడగకపోయినా సరే సర్వ సంపదల్ని, పూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, భక్తిని, ఆ అర్థ సంపదల్ని అన్నిటినీ ఇచ్చి అనుగ్రహం చూపించాడు. ಈಗ ವೈಕುಂಠದ ದ್ವಾರಪಾಲಕನಾದ ಜಯ ಶಾಪಗ್ರಸ್ತನಾಗಿ ಶಿಶುಪಾಲನಾಗಿ ಹುಟ್ಟಿ భగవంతుని ద్వేష ಮಾಡಿದ. ద్వారపాలకుడు జయ విజయులు ఈ కథ అందరికీ తెలిసిందే కదా. 3 జన్మల్లో ద్వేషంతోనే 3 జన్మల్లో మళ్ళీ ద్వారపాలకులుగా మేము వచ్చేస్తాం స్వామి, మమ్మల్ని అనుగ్రహించండి అని సనకాదుల శాపాన్ని పొందినటువంటి ఆ ద్వారపాలకులు భగవంతుణ్ణి వేడుకుంటే 3 జన్మల్లో వస్తాము అంటే అలా 3 జన్మల్లో విష్ణు ద్వేషులుగా ఉండేటువంటి రాక్షసుల యొక్క సహవాసంతో, జీవద్వయావేశంతో వాళ్ళు 3 జన్మలు ఎత్తారు. హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగాను,
రావణ కుంభకర్ణులుగాను, శిశుపాల దంతవక్తులుగాను. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో 3 యుగాల్లోనూ అలాగా వాళ్ళు జన్మలెత్తారు. ఈ శిశుపాల దంతవక్తులుగా జన్మించినటువంటి వాళ్ళల్లో ఈ శిశుపాలునిలో జయ అనేటువంటి ద్వారపాలకుడు ఉన్నాడు. అందుకని శిశుపాలుడు దైత్యుడు. ఆ దైత్యుని యొక్క సహవాసం వల్ల, ఎందుకంటే ఒకే దేహంలో ఉన్నారు, దైత్యుల యొక్క స్వభావ సిద్ధమైనటువంటి అసుర ఆవేశం కదా, అసురుడు కదా శిశుపాలుడు. ఆ అసురావేశంతో స్వాభావికంగా సాత్వికుడే జయుడు. ఆ ఆవేశంతో భగవంతుణ్ణి నిందించినటువంటి కారణం కాబట్టి స్వభావ సిద్ధంగా సాత్వికుడే అని భగవంతుడు ఆ జయుణ్ణి అనుగ్రహం చేస్తాడు. అతనితో పాటు ఉన్నటువంటి అసురుడు ఉన్నాడు కదా, ఆ శిశుపాలుడు, ఆ అసురుడికి తమస్సు నేడి అంధం తమస్సుకు పంపించి స్వాభావికంగా సాత్విక జీవి అయినటువంటి భగవద్భక్తుడైనటువంటి జయుడికి మోక్షాన్నిచ్చాడు. ఇక ಭೀಷ್ಮಾಚಾರ್యుల వారి ಸಂಗತಿ. ಕ್ಷತ್ರಧರ್ಮಕ್ಕಾಗಿ ರಣರಂಗದಲ್ಲಿ ಬಾಣ ಬಿಟ್ಟ ಭೀಷ್ಮ ಅಷ್ಟವಸುಗಳಲ್ಲಿ ಒಬ್ಬನಾದ ಜುನಾಮಕ ವಸು. అష్టవసువులు 8 మంది వసుదేవతలు. ఆ వసువుల్లో భీష్మాచార్యుల వారు చివరివాడైనటువంటి ఒకడైనటువంటి జూ అనేటువంటి వసు భీష్మాచార్యుడిగా అవతారం చేశాడు. స్వాభావికంగా వసువులందరూ భక్తులే. ఈ జునామక వసువు కూడా భక్తుడు, భగవంతుని భక్తుడు. కానీ భీష్మాచార్యుడిగా భూమి మీదకి వచ్చి జన్మించి క్షత్రియ ధర్మం యుద్ధభూమిలో యుద్ధం చేయాలి కదా, అందువల్ల ಧರ್ಮಪಾಲನೆಗಾಗಿ ಬಾಣ ಬಿಟ್ಟರೂ ಕೊನೆಗೆ ಭಕ್ತಿಯಿಂದ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮದಿಂದ ಸ್ತುತಿಸಿದ, ಅದಕ್ಕಾಗಿ ಕರುಣಿಸಿದ. మరి క్షత్రియ ధర్మంతో యుద్ధభూమిలో బాణాలు వెయ్యాలి కదా, అందువల్ల ఆ బాణప్రయోగం చేసినా కూడా స్వాభావికంగా సాత్వికుడైన తన భక్తుడైనటువంటి భీష్ముణ్ణి కరుణించాడు. చివరిలో కొనే క్షణంలో అంపశయ్య మీద పడుకునున్నటువంటి భీష్మాచార్యుల వారి చేత విష్ణు సహస్రనామం చేత స్తుతింపజేసుకున్నాడు. తానే భీష్మాచార్యుల వారిలో ఉండి ఇవన్నీ చేయించాడు. అలాంటి కరుణ చూపించాడు పరమాత్మ. ఇక 5వ పాయింట్, ಮೂರ್ತಿಯ ಪ್ರತಿಷ್ಠ ಕಲ್ಲಿನ ಮೇಲೆ ಆಗಬೇಕು, ಅದಕ್ಕಾಗಿ ఇట్టికల్లను ಎಂಬ పాఠ సూక్త. ఇట్టి కళ్ళను అన్నారు కదా, ఇటుక రాయి అనేది చెప్పారు కదా. అక్కడ ఎక్కడైనా అటువంటి ప్రతిష్టలు జరగాలి అంటే, మూర్తి ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టలు ఏమైనా జరగాలి అంటే కల్లిన మేల ఆగಬೇಕು, రాతి విగ్రహాలతోనే ప్రతిష్ట చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. పాండురంగడు ఆ ఇటుక మీదనే నుంచున్నాడు. ఇప్పుడు పండరాపురంలో ఉన్నటువంటి పాండురంగడే ఆ పుండరీకుడు విసిరినటువంటి ఇటుక మీద అలాగే నుంచున్నాడు. కాబట్టి విగ్రహ ప్రతిష్ట చెయ్యాలి అంటే కల్లిన మేలే ఆగಬೇಕು, ఆ రాతి మీదే జరగాలి ప్రతిష్ట అనేది మనకి తెలుస్తుంది. భక్తిಯಿಂದ కళ్ళ కొట్టవరు హనుమంత దేవరు. కళ్ళ అంటే రాయి, కళ్ళు అంటే రాయి. ఏం రాయి? భక్తితో హనుమంత దేవరు చూడామణి, సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని రామచంద్రుడికి భక్తితో ఇచ్చారు హనుమద్ అవతారంలో. కళ్ళ అది కూడా ఒక రాయే, మణి కదా. ಭಕ್ತಿಯಿಂದ ಕಲ್ಲ ಕೊಟ್ಟವರು అంటే ಕಲ್ಲ చూడామణి కళ్ళ కొట్టವರು హనుమంత దేವರು. ಅವರಿಗೆ ಅಜ ಪದವಿಯನ್ನೇ ಕೊಟ್ಟ. ಅಜ అంటే ಬ್ರಹ್ಮ ಪದವಿ. భావి బ్రహ్మదేವರು ముఖ్య ప్రాణమూర్తి హనుమంత దేవరే, భావి రాబోయే బ్రహ్మదేವರು. ఆ పదవిని ఇచ్చాడు పరమాత్మ. కౌస్తుభమణి కొట్టవరు బ్రహ్మదేವರು. భగవంతుని యొక్క మెడలో ధరించేటువంటి కౌస్తుభ అనేటువంటి మణిని బ్రహ్మదేవుల వారు పరమాత్మకి ఇచ్చారు. అంటే ఆ మణి యొక్క అభిమాని బ్రహ్మదేవుల వారు. బ్రహ్మదేవుల వారి యొక్క అభిమన్యమానమైనటువంటిది ఆ కౌస్తుభమణి. ఆ మణిని ఎప్పుడూ స్వామి ధరించియే ఉంటారు. ಕೌಸ್ತುಭಮಣಿ ಕೊಟ್ಟವರು ಬ್ರಹ್ಮದೇವರು. ಜೀವೋತ್ತಮರಾಗಿ ಪರಮಾತ್ಮನ ಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪಡೆದವರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಜೀವೋತ್ತಮರು, భగవంతుని యొక్క పూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు బ్రహ్మదేవుల వారు, చతుర్ముఖ బ్రహ్మదేవులు. మనం ముందు మంగళాచరణ సంధిలో చదువుకున్నాం కదా, శతానంద అంటారు. భగవంతుని తరువాత ఆనందం అధికంగా ఉన్నటువంటి వారు బ్రహ్మదేవుల వారే అని.
అది పూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు బ్రహ్మదేవుడు. వాయుదేవుడు బ్రహ్మదేవుడు ఒకటే సమానమైన కక్షలోని వారు. ఇది భగవంతుని యొక్క కారుణ్యానికి ఉదాహరణగా నలుగురు భక్తుల్ని అక్కడ చెప్పారు. ఇంకా చాలామంది ఉన్నారు భక్తులు, పరమాత్మ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ నలుగురిని మాత్రం చెప్పి మనకి ఉదాహరణ చూపిస్తూ చక్కగా వివరించారు జగన్నాథదాసుల వారు. ఇట్టి కళ్ళను భకుతి ఇండలి కొట్ట భకుతగె మెచ్చి ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿಯವಲಿಗ ಖಿಳಾರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳನದೆ ಚೈಜ್ಯನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳೆನಿಸಿದನೆ ಕರುಣಾಳು ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.